Now A and B are any 2 points in the plane. A and B are any 2 points in the plane. The line segment joining the points A and B. The line segment joining the points A and B is denoted by AB bar. So here we line segment of the 2 points of A and B ni AB bar ga denote cheskuntam. Adini mana line segment ga మనం చెప్తున్నాం. And next one, a ray throw from the A to the point B. A ray throw from the point A to the B is denoted by AB bar. అంటే దీన్ని కూడా AB బార్ అని మనం ఇక్కడ కలుపుతాం. బట్ ఏంటంటే ఇక్కడ దీన్ని ఆరో మార్క్ యూజ్ చేసినప్పుడు రే త్రో ఫ్రమ్ ది పాయింట్ ఏ టు బిగా మనం ఇక్కడ దీన్ని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, a straight line passing through the point, a straight line passing through the point A and B is also denoted by AB bar. Everyone కూడా మనం AB బార్ గానే మనం ఇక్కడ డినోట్ చేస్తున్నాం. బట్ మనం వీటిని పలికే వే ఆఫ్ లర్నింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. లైన్ సెగ్మెంట్ ఆఫ్ AB బార్, a ray throw from the point A to B is AB bar. A straight line passing through the 2 points is also AB bar. And next one, suppose a line segment AB bar, given a line segment AB bar, the point P divides the AB, the point P divides the line segment of AB, the point P divides the line segment of AB internally. Internally in the ratio is denoted by or assumed by L/M. అంటే ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాం. ఆ లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ మనకి ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేస్తున్న రేషియోని మనం ఇక్కడ L/M తీసుకుంటున్నాం. ఆ రేషియో మనకు ఆ లైన్ సెగ్మెంట్లో ఏ అండ్ బి పాయింట్ మధ్యలో ఉంది. అంటే ఇంటర్నల్గా మనకి ఈ పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఇలా లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సో ఆ డివైడ్ చేస్తున్న రేషియో మనకు పాజిటివ్గా ఉంటుంది, L/M. Suppose if the point P is said to be divided the line segment AB in the ratio minus L/M in externally. అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్న ఫార్ములా ఒకసారి అది ఈ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైన్ సెగ్మెంట్ AB, given a line segment AB and the point P divide the line segment AB internally in the ratio. ఇంటర్నల్గా మనకి పాయింట్ ఏకి బికి మధ్యలో వస్తుంది కాబట్టి ఇంటర్నల్గా మనకి పాయింట్ P అనేది L/M రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి P అనేది ఎక్స్టెండెడ్ లైన్ సెగ్మెంట్ ఆఫ్ AB. అంటే లైన్ సెగ్మెంట్ ఏబిలో ఎక్స్టెండ్ అయిన లైన్లో మనకు అది పాయింట్ P అనేది డివైడ్ చేస్తూ ఉంటుంది. అది మనకు రేషియో ఏంటంటే -L/M ఆర్ L/-గా కూడా తీసుకోవచ్చు. అది ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్టెండెడ్ లైన్ సెగ్మెంట్ ఆఫ్ AB అంటున్నాం. అది రైట్ సైడ్ అయినా ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అదే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, రేషియో L/-M.
అదే లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి -L/m. ఇంకా మనకి లెటర్స్ యూజ్ చేసి రాసుకుంటే ఏ విధంగా వస్తుందంటే ఎక్స్టర్నల్ రేషియో AP/PB. AP/PB. అలాగే ఇక్కడ మనకి జనరల్గా మనం ఇక్కడ యూజ్ చేసే రేషియో ఇదే ఫార్ములానే ఉండాలి, బట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎక్స్టెండర్ లైన్ అనేది రైట్ సైడ్ తీసుకున్నాం. ఎక్స్టెండర్ లైన్ రైట్ సైడ్ తీసుకున్నాం అంటే డైరెక్షన్ చూడండి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే AP యాజ్ యూజువల్గానే వస్తుంది H2. అండ్ నెక్స్ట్ వన్ మనకు PB కావాలి యాక్చువల్గా, అంటే ఇక్కడ చూడండి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తుంది. PBనే కదా కావాల్సింది. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే నెగటివ్ కాబట్టి -PB. AP/-PB. AP అంటే L, PB అంటే M తీసుకుంటే L/-M. అలాగే ఇది కూడా అంతే. AP/, అంటే ఇక్కడ మనకు డైరెక్షన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తుంది. రైట్ టు లెఫ్ట్ అంటే -AP అంటే నెగిటివ్ డైరెక్షన్. అండ్ లెఫ్ట్ టు రైట్ నెక్స్ట్ మనకేం కావాలి PB కావాలి. PB పాజిటివ్ డైరెక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే -L/m. AP లెంత్ L అండ్ PB లెంత్ M. -L/m. అలాగే మనకు ఇది ఇంకొకసారి చూసుకుంటే లైన్ సిగ్మెంట్ AB, given a line segment AB, a point P divide the line segment of AB in the ratio AP/PB in internally. ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అదే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే ఎక్స్టెండర్ లైన్ మనకు రైట్ సైడ్ వస్తే ఈ ఫార్ములా వస్తుంది అంటే L/-M. అదే ఎక్స్టెండర్ లైన్ లెఫ్ట్ సైడ్ వస్తే ఈ విధంగా ఉంటుంది అంటే -L/m. అదే ఫార్ములాస్ రాసుకుంటే ఇంటర్నల్ రేషియో అంటే ఇంటర్నల్ కోఆర్డినేట్ పాయింట్. ఈ రేషియోలో డివైడ్ చేసిన తర్వాత మనకు ఆ 2 పాయింట్స్ యూజ్ చేసి వచ్చాం. ఇంటర్నల్ కోఆర్డినేట్ పాయింట్ ఈజ్ LH2 + MX1 divided by L/m, LY2 + MY1 by L/m. అదే ఎక్స్టర్నల్ అయితే ఈ 2 రేషియోస్లో ఏది యూజ్ చేసినా కానీ ఒకే ఫార్ములానే వస్తుంది. అదేంటంటే ఇదే ఫార్ములానే వస్తుంది, బట్ ఇక్కడ మిడిల్లో ఉన్న ప్లస్లో మైనస్ వస్తుంది. LH2 - MX1 divided by L/m, LY2 - MY1 by L/m. సో ఇది మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంటర్నల్ కోఆర్డినేట్ పాయింట్ అండ్ ఎక్స్టర్నల్ కోఆర్డినేట్ పాయింట్. And also one of the important formula is midpoint of 2 points. Midpoint of 2 points. A line segment 2 points AB. A line segment AB. Given points A is x1, y1. x1, y1 and B is x2, y2. We assume the A and B point. What is the midpoint of 2 points? Is midpoint x1 plus x2 by 2. x1 plus x2 by 2. X coordinate value x1 plus x2 by 2, y1 plus y2 by 2. y1 plus y2 by 2. And next one, point of trisection. అంటే ఇందాక మనం ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. మేబీ ఇది
ఎగ్జామినేషన్లో కూడా 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ డెఫినేషన్ రావచ్చు. అంటే 1 మార్క్ ఇచ్చే అవకాశం ఉంటే డెఫినేషన్తో పాటు ఏదైనా ఒక స్మాల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. అండ్ డెఫినేషన్ అండ్ ప్రాబ్లం రెండు కలిపి 2 మార్క్స్ ఇస్తాడు. లేదా ఓన్లీ డెఫినేషన్ ఇస్తే డైరెక్ట్లీ 2 మార్క్స్ ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పే డెఫినేషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, a line segment AB divides the point P and Q. A line segment AB divides the point P and Q are in the ratio 2:1 or 1:2. 2:1 or 1:2. అంటే ఇక్కడ మనకు డివైడ్ చేస్తున్న ఈ P అండ్ Q అనే పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో కానీ లేదంటే 1:2 రేషియోలో కానీ డివైడ్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, very important definition. And next one, again, a line segment is divided by y-axis. A line segment is divided by y-axis in the ratio. A line segment divided by y-axis in the ratio. And ఈ y-axis, y కోఆర్డినేట్ లైన్ ఈ సెగ్మెంట్ లైన్ని డివైడ్ చేస్తుంది చూడండి. అంటే ఇక్కడ నెగిటివ్ సైడ్ వస్తుంది, పాజిటివ్ సైడ్ వస్తుంది. అంటే పాయింట్స్ కూడా x1, y1 అండ్ x2, y2 తీసుకుంటే y-axis డివైడ్ చేసినప్పుడు వచ్చే ఫార్ములా ఏంటి అంటే -x1:x2 -x1:x2. ఈ విధంగా డివైడ్ చేస్తుందని మనం అర్థం చేసుకుంటే వచ్చే ఫార్ములా. The line segment AB divides the y-axis in the ratio is -x1:x2. అదే x-axis డివైడ్ చేస్తుంది అనుకోండి, a line segment is divided by x-axis in the ratio is -y1:y2. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. y-axis డివైడ్ చేస్తే వచ్చే పాయింట్ -x1:x2. అంటే yకి ఆపోజిట్ వాల్యూ x వస్తుంది. అలాగే x-axis అయితే -y1:y2. And next one, it is a parallelogram. Suppose we have A, B, C only 3 points. We have only A, B, C 3 points. D is a question mark. అంటే ఇక్కడ D అనే పాయింట్ లేదు. అంటే ఇక్కడ ఏంటంటే find the fourth vertex of the parallelogram. అన్నప్పుడు ఫార్ములా ఏది యూజ్ చేస్తారంటే సపోజ్ A is x1, y1, B is x2, y2, C is x3, y3. And next D point is అంటే find fourth vertex అని అడిగినప్పుడు find fourth vertex అని అడిగితే x1 - x2 + x3, y1 - y2 + y3. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ బుక్లో కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి చాలు. మేబీ ఎంసెట్ వైడ్ అండ్ జేఈఈ మెయిన్స్ వైడ్ ఇంపార్టెంట్ కావచ్చు. సో ఇది ఫార్ములా. ఫైండ్ ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ది పారలెలోగ్రామ్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. x1 - x2 + x3, y1 - y2 + y3.